చికెన్ పులావ్ ఎవరైనా సింపుల్గా ఈజీగా చేసుకునేలాగా చేసుకుందాం. ముందుగా చికెన్ శుభ్రంగా కడిగి రెడీ పెట్టేసుకున్నాను. ఈ చికెన్లోకి రుచికి సరిపడగా ఉప్పు, కారపొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, పెరుగు, ఆయిల్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసి గంట కానీ మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. అరగంట తర్వాత స్టవ్ వెలిగించి బిర్యానీ గిన్నె పెట్టుకొని ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసి మసాలా దినుసులు, షాజీరా, బిర్యానీకు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయ్యాక చిన్ని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా వేసి కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసి మసాలా అంతా వేస్ట్ చేయకుండా శుభ్రం వేసేసుకుని చికెన్ మంచిగా ఫ్రై చేసుకుందాం. చికెన్ 80% కుక్ అయ్యేంత వరకు చికెన్ ఫ్రై చేసుకుందాం. చికెన్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న సోనా మసూర్ రైస్ వేసేసుకుందాం. రైస్కి మసాలా అంతా బాగా పట్టేంత వరకు ఫ్రై చేసుకుని రైస్ని అప్పుడు వాటర్ యాడ్ చేద్దాం. 3 గ్లాసెస్కి 6 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను. సాల్ట్ అది సరిపోయిందా లేదో చూసి మూత పెట్టి 90% కుక్ చేసుకుందాం. కొంచెం వాటర్ ఉండగా పైనుంచి కొత్తిమీర, పుదీనా, నెయ్యి వేసి మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచేద్దాం. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు చక్కగా చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. వేడి వేడిగా చికెన్ పులావ్ని సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా ఎంత సింపుల్గా చికెన్ పులావ్ రెడీ అయిపోయిందో. మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టేయండి.